అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిని బాధపెడుతున్న సమస్య నరదిష్టి. ఇంటి మీద గానీ, మనుషుల మీద కానీ నరదిష్టి ఉన్నట్లయితే వారికి జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. నరదిష్టి చాలా భయంకరమైనది. నరదిష్టికి నాపరాయి అయినా పగులుతుంది అనే సామెత కూడా ఉంది. నరదిష్టి తగిలిన వారికి జీవితాంతం కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. అయితే ఒక వ్యక్తి మీద కానీ, ఇంటి మీద కానీ నరదృష్టి పడింది అని మనం ఎలా తెలుసుకోవాలి? అలా తెలుసుకున్న తర్వాత ఆ దిష్టి పోవటానికి మనం ఏం చేయాలి? మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు వీడియోలో చెప్పిన పరిహారాలన్నీ కూడా అర్థమవుతాయి. అలాగే వీడియో చూడడానికి ముందు ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా ఇంటిపైన నరదృష్టి ఉంది అని మనం ఎలా తెలుసుకోవాలో, ఎలాంటి సంకేతాలు కనపడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇంటిపైన గనక నరదృష్టి ఉన్నట్లయితే అనేక సమస్యలు, పేదరికాన్ని తీసుకొస్తాయి. ఒక వ్యక్తికి దిష్టి గనక తగిలినట్లయితే ఎంత భయంకరమైన సమస్యలు అనుభవిస్తారంటే అసలు ఇక మనము మాటల్లో ఆ విషయాన్ని చెప్పలేము. మనం ఎక్కడికైనా ఫంక్షన్స్‌కు వాటికి వెళ్ళినప్పుడు మనల్ని చూసి వాళ్ళకేముంది, వాళ్ళు చాలా ఆర్థికంగా బాగున్నారు, వాళ్ళ పిల్లలు చాలా మంచి పొజిషన్‌లో ఉన్నారు, ఇలా గనక ఎవరైనా అనుకున్నట్లయితే వెంటనే వారికి దిష్టి తగులుతుంది. అంతా బాగుంది అని అనుకునే సమయంలో అకస్మాత్తుగా ఏవైనా సమస్యలు ఏర్పడినప్పుడు, సడన్‌గా అనారోగ్యంతో బాధపడినప్పుడు, ఇంట్లో గనక పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోయినా, అలాగే చదువుకొని కూడా ఉద్యోగాలు రాకపోయినా, ఇవన్నీ కూడా నరదిష్టి కలిగింది అనటానికి సంకేతాలు. ఒక వ్యక్తికి నరదిష్టి తగిలినప్పుడు అకస్మాత్తుగా తలనొప్పి వస్తుంది. ఎన్ని మందులు వాడినా కూడా ఆ తలనొప్పి అనేది తగ్గిపోదు. భయంకరమైన పీడకలలు కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇంట్లో మనం పెట్టిన వస్తువులు సడన్‌గా కనపడకుండా మాయమైపోతాయి. అది మన మతిమరిపేమో అనుకుంటూ ఉంటాము. అలా ఎంత మాత్రమూ కాదు. ఇంటి మీద దృష్టి దోషం ఉంది అనటానికి, ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశించాయి అనటానికి అవి సంకేతంగా గుర్తించాలి. ఇంటిపైన నరదృష్టి పడకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంట్లో సాలెగుళ్ళు కనపడటము చెడు సంకేతాలుగా చెప్తుంటారు. ఎప్పుడైనా ఇంట్లో సాలెగుళ్ళు కనిపిస్తే వాటిని వెంటనే తీసేయాలి. ఇంట్లో బూజు వేలాడుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నివసించదు. దుష్టశక్తులు ఇంట్లో ప్రవేశించే అవకాశం ఉంది. అందువలన ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎలాంటి చెత్తా చెదారం లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎలాంటి నరదృష్టి మీ మీద పడకుండా ఉండాలన్నా, ఇంట్లో నెగటివ్ ఎనర్జీ బయటికి పోవాలన్నా ప్రతి శుక్రవారము ఇల్లు తుడుచుకునే నీటిలో కొద్దిగా రాళ్ళుప్పు వేసి ఇంటిని తుడుచుకోవాలి. ఇలా గనక చేసినట్లయితే ఆ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయి. అమావాస్య రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దిష్టి తీసేసుకోవాలి. కళ్ళుప్పుతో దిష్టి తీసేసినట్లయితే మీ మీద ఎంత దిష్టి ఉన్నా కూడా ఆ దిష్టి వెంటనే తొలగిపోతుంది. దిష్టి ఎప్పుడైతే పోతుందో మీకు ఏర్పడిన సమస్యలు కూడా వెంటనే తొలగిపోతాయి. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఫోటోను పెట్టుకోవాలి. ఆంజనేయ స్వామి ఫోటో ఇంటి ముందు ఉన్నట్లయితే ఆ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు. ఎంత భయంకరమైన నరదిష్టి ఉన్నా కూడా ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టుకున్నట్లయితే ఆ దిష్టి మొత్తము తొలగిపోతుంది. ఎవరైనా మన ఇంట్లో ప్రవేశించినప్పుడు ఆ గుమ్మడికాయ కిందుగా గనక ఇంట్లో వచ్చినట్లయితే వారి యొక్క దృష్టి ముందు గుమ్మడికాయ మీద పడి ఇంటి మీద ఎలాంటి దిష్టి లేకుండా ఉంటుంది. అందువలన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను కట్టుకోవాలి. ఇంటి మీద నరదిష్టి ఎక్కువగా ఉన్నప్పుడు మనం కట్టిన గుమ్మడికాయ వెంటనే కుళ్ళిపోతూ ఉంటుంది. అలా గనక కుళ్ళిపోయినట్లయితే వెంటనే ఆ గుమ్మడికాయను తీసేసి వేరే గుమ్మడికాయని కట్టుకోవాలి. అంతేకాని కుళ్ళిపోయిన గుమ్మడికాయను అలా ఉంచకూడదు. అలాగే ఏదైనా దేవాలయానికి వెళ్ళి 5 నిమ్మకాయలు దేవుని ముందు పెట్టి పూజ చేసిన తర్వాత ఆ నిమ్మకాయలను తీసుకొచ్చి ఇంటి ముందు కట్టుకోవాలి. ఎలాంటి దృష్ట ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లో ప్రవేశించకుండా చేసే శక్తి నిమ్మకాయలకు ఉంది. ప్రతి శుక్రవారము ఒక నిమ్మకాయను 2గా కట్ చేసి ఒక దాని మీద పసుపుని, ఒక దాని మీద కుంకుమను అద్ది ఇంటి ప్రధాన ద్వారానికి 2 వైపులా పెట్టాలి. ఇలా గనక పెట్టినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది. చాలామంది కుర్చీల్లో కూర్చున్నప్పుడు ఊరికే కాళ్ళు కదుపుతూ ఉంటారు. ఇలా కాళ్ళు కదుపుతూ ఉండటము దరిద్రానికి చిహ్నము. కుర్చీలో కూర్చొని ఎప్పుడు కూడా కాళ్ళు ఊపుతూ ఉండకూడదు. ఇంటి ముందు కుక్కలు గనక ఏడుస్తూ ఉన్నట్లయితే ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశిస్తున్నాయని అర్థము. అందువలన అలాంటి సమయంలో ఓం నమ శివాయ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే
శివానుగ్రహంతో మీ మీద ఉన్న దుష్టశక్తుల ప్రభావం నశిస్తుంది.